హాయ్ అండి. ఈరోజు వీడియోలో పన్నీర్ కాజు బటర్ మసాలా ఈజీగా, టేస్టీగా ఇంట్లో ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని 3-4 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కాక షాజీరా వేసుకోండి, 1/2 టీ స్పూను. షాజీరా వేసుకొని 1 నిమిషం వేగాక మంచి ఫ్లేవర్ వస్తుంది. అప్పుడు 1/4 కప్పు జీడిపప్పును యాడ్ చేసుకోండి. 2 నిమిషాల పాటు జీడిపప్పు బాగా వేగాక ఏ కప్పుతో అయితే జీడిపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు ఉల్లి తరుగును తీసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక పెద్ద స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఉల్లిపాయలు జీడిపప్పు వేగిన తర్వాత 1 అర స్పూను పసుపును వేసుకొని అలాగే 1 అర స్పూను ఉప్పును కూడా వేసుకొని వేయించుకోండి. తర్వాత ఏ కప్పుతో అయితే ఉల్లి తరుగు తీసుకున్నామో అదే కప్పుతో టమాటో ప్యూరీని కూడా యాడ్ చేసుకోండి. ఈ టమాటో పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకోండి. 4-5 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత ఈ విధంగా కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచి ఆ తర్వాత కారాన్ని యాడ్ చేసుకోండి. 2-3 స్పూన్ల కారం వేసుకోండి. కారం వేసుకొని బాగా మిక్స్ అయ్యేంత వరకు వేయించుకుని కాసేపు మూత పెట్టుకొని 4-5 నిమిషాల పాటు మగ్గనివ్వండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అలాగే వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఇప్పుడు ఈ టమాటో ప్యూరీలో 1 గ్లాసుడు నీళ్లను యాడ్ చేసుకోండి. నీళ్లు యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత ఒక 200 గ్రామ్స్ పన్నీర్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకొని ఈ టైంలో యాడ్ చేసుకోండి పన్నీర్ ముక్కలను. అలాగే 4-5 పచ్చిమిరపకాయలను కూడా చక్కగా చీరుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ విధంగా పచ్చిమిరపకాయలు ఫ్లేవరు చాలా బాగుంటుంది కూరకు. ఇలా పచ్చిమిర్చి పన్నీరు యాడ్ చేసుకొని కాసేపు మూత పెట్టుకొని మగ్గనివ్వండి. 4-5 నిమిషాల పాటు మగ్గనిస్తే చక్కగా పన్నీర్కి ఉప్పు కారం అన్నీ పట్టి చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు గరం మసాలాను ఒక 1/2 టీ స్పూను యాడ్ చేసుకోండి. గరం మసాలా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి గెరిటతో బాగా కలుపుకొని 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత కసూరి మేతిని చక్కగా ఇట్లా నలుపుకొని వేసుకోండి. కసూరి మేతి వేయడం వలన ఈ కూర రెస్టారెంట్ స్టైల్లో మంచి టేస్టీగా తయారవుతుంది. ఇప్పుడు చివర్లో కొంచెం పాల మీద మీగడను యాడ్ చేసుకోండి. పాల మీద మీగడ యాడ్ చేసుకొని 2 నిమిషాలు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో రుచికరమైన పన్నీర్ కాజు బటర్ మసాలా రెడీ అయిపోతుంది. ఇది చపాతీలోకి, రోటీలోకి, అలాగే పూరి, అన్నంలోకి, ఫ్లేవర్డ్ రైస్లోకి చాలా టేస్టీగా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మన ఇంట్లో ఉన్న పదార్థాలతోనే ఈజీగా చేసేసుకోవచ్చు. మీకు కనుక నచ్చినట్లయితే వీడియోకి లైక్ ఇవ్వండి. యూజ్ ఉన్న వారికి షేర్ చేయండి మన వీడియోని. అలాగే మన రకరకాల రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.